అందరికీ నమస్కారం. కువైట్లో యుఏవి రూల్స్ అని చెప్పేసి చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్ ప్రజలు కానీ ప్రవాసులు కానీ చాలామంది కువైట్లో కొత్త ట్రాఫిక్ చట్టం ఏదైతే ఉందో ఏప్రిల్ 22వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఆ యొక్క చట్టంలో ఉన్న కొత్త నిబంధనలు కానీ కొత్త రూల్స్ కానీ కొత్త జరిమానాలు ఏవైతే ఉన్నాయో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనం ఆపినప్పుడు ఫోన్ ఉపయోగించడం కూడా ట్రాఫిక్ చట్టాల ఉల్లంఘనల కింద పరిగణించబడుతుందని చెప్పేసి ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంటు ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ హెడ్ మేజర్ మహమ్మద్ ఆల్ రఫీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. అయితే సిగ్నల్స్ వద్ద వాహనం ఆపినప్పుడు మొబైల్ ఫోన్ వాడటం అనుమతి ఉందని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఇది తప్పు ఆయన అన్నారు. డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించే డ్రైవర్లకు భారీ జరిమానాలు విధించాలని చెప్పేసి కొత్త చట్టంలో పేర్కొన్నారని చెప్పేసి ఈ చట్టం ఏప్రిల్ 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి ఆయన వెల్లడించారు. అలాగే ఈ యొక్క చట్టం మనం చూసిన తర్వాత ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు కానీ బయట పనిచేస్తూ ఉన్న ప్రవాస డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ముఖ్యంగా కువైట్లో నెలలు మనం చూసుకుంటే పదే కువైట్ యజమానులు ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ ఎత్తకపోతే వాళ్ళు జీతం ఇవ్వరు, అలాగే తిడతారు. ఒకవేళ ఫోన్ ఎత్తితే ఎక్కడ జరిమానా అంటూ ఉన్నారు. ఇవేవి కొత్త రూల్స్ అని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రవాసులు మండిపడుతున్నారు. సిగ్నల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాహనాన్ని ఆపి ఉంటాం కాబట్టి ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడి కట్ చేసి తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాం. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడితే తప్పు, కానీ వాహనం ఆపినప్పుడు మాట్లాడితే ఏం తప్పు అని చెప్పేసి ఇదేం రూల్స్ అని చెప్పేసి చాలామంది అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కువైట్లో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కొత్త రూల్స్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే మరి కొంతమంది మాట్లాడుతూ కువైట్లో మొబైల్ ఫోన్ను బ్యాన్ చేస్తే సరిపోతుంది కదా అని మరికొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమంది మనం చూసుకుంటే చాలామంది సిగ్నల్స్ వద్ద ముఖ్యంగా కువైటీలు ఎవరైతే ఉన్నారో సిగ్నల్ పడినా కానీ సెల్ ఫోన్ మొబైల్ ఫోన్లో వీడియోలు మరియు చాటింగ్ చేస్తూ వాళ్ళు కదలడం లేదని చెప్పేసి దీంతో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు కొత్త చట్టం తీసుకువచ్చిందని చెప్పేసి పలువురు పేర్కొంటూ ఉన్నారు. మరి దీని గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.